మరి క్రైస్తవుడిగా ఉంటున్న మనము ఈరోజు నీ భక్తి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు ఎలా కనబడుతుందో తెలుసా? నామకార్థ క్రైస్తవుడే, నామకార్థ క్రైస్తవురాలుగానే కనబడుతున్నావండి. పేరుకు మన బాప్టిజం తీసుకున్నావు, కానీ అన్ని వేషధారణ పనులే, అన్ని నటన పనులే. ఎవరో చూస్తున్నారు, ఎవరో మనల్ని గమనిస్తున్నారు, అన్ని ఇదే రీతిగానే మనం అనుకుంటున్నాం. కానీ ప్రియమైన సంగమా, దేవుని కొరకు ఈరోజు సరైన వ్యక్తి సిద్ధపడటము కనబడట్లేదు. ప్రియమైన సంగమా, ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, నా ప్రియమైన సంగమా, ఒకసారి గమనించు. దేవుని కొరకు ఈరోజు నీ ఆత్మను కాపాడుకొని ఎలాగైతే ఊరు శుభ్రపరచడానికి సిద్ధపడిందో, ఈరోజు నీ జీవితం కూడా దేవుని కొరకు సిద్ధం చేసుకోవాలా. ఇదిగో ధూళి ఎలాగైతే ఇంటిని ఎలాగైతే పట్టుకుంటుందో, పాపం అనే దుమ్ము కూడా మన జీవితాన్ని పట్టుకుని వదిలిపెట్టలేకపోతుంది. ఎందుకు వదిలిపెట్టట్లేదంటే ఈరోజు మనమే వదిలిపెట్టట్లే. అది మనం దులుపుకుంటే దుమ్ము పోతుందా పోదామా? చెప్పండి. దులుపుకుంటే దుమ్ము పోతుంది, కానీ ఈరోజు మనం దులుపుకోవట్లా. కానీ దేవుడి కొరకు మనం సిద్ధంగా ఉంటున్నాం చెప్తున్నాం ప్రియమైన సంగమా.